జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అడ్డంగా దొరికిపోయి వాళ్ళు పడుతున్న తాపత్రయం అంత ఇంత కాదండి. ఇప్పుడు అంబటి కుక్కని ఉసుగొలు వదిలేశారు. అంబటి రాంబాబుని కుక్కని ఎందుకంటానంటే వాళ్ళు కుక్కకున్న లక్షణాలు చాలా కనిపించాయండి నాకు. ఒక రకంగా చెప్పాలంటే వయసుకు కూడా వాల్యూ ఇవ్వాలనిపించట్లేదు. ఎదవన్నారు ఎదవ అని తిట్టాలనిపిస్తుంది, ఆడు మాట్లాడే భాషలోనే అని తిట్టాలనిపిస్తుంది. కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఆ క్రమశిక్షణ నేర్పారు కాబట్టి చాలా వచ్చే మాటల్ని సెన్సార్ చేసి మాట్లాడతానండి ఈ వీడియోలో మాత్రం. అయితే ఈ కుక్కగాడికి ఈవేళ పిచ్చెక్కింది. పిచ్చి కుక్కలో బిహేవ్ చేశాడు. రోడ్డు మీద పడి ఎవరిని పడితే వాళ్ళని గరిసేయడానికి వాళ్ళలో ఉన్న పిచ్చి కుక్క బయటకు వచ్చింది ఈరోజు. కేవలం ప్రసాదంలో కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైసీపీ గవర్నమెంట్ 250 కోట్ల రూపాయలు దొబ్బేశారు. ప్రసాదాన్ని కల్తీ చేశారు. సిబిఐ డిసైడ్ చేసిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి దడ పుట్టించింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు అది. ఇదిగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళండి, హిందీ వాళ్ళు వస్తారు, మరాఠీ వాళ్ళు వస్తారు, గుజరాతీ వాళ్ళు వస్తారు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు అక్కడికి. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసినట్టు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. దీని టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలని ఏదో ఎమ్మెల్యేకి సంబంధించి ఏదో ఎఫ్ఐఆర్ సంగతి ఏదో ఉందని దాన్ని ఊదరగొట్టారు నిన్నటి దాకా. దాన్ని తేల్చి పారేశారు. నాలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇది ఇంకా హంబక్ డ్రామా అని చెప్పి తేల్చి పక్కన పెట్టేటప్పటికి అరే అది పోయింది. ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ ఇంకొకటి ఏదో చేయాలని జస్ట్ అంబటి కుక్కను వదిలేశారు. కుక్కను గొలుసిప్పేసి ఎల్లో మురుగో అనగానే ఈ కుక్క రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడిపోయి ఈ కుక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఎవరిని పడితే వాళ్ళు తిట్టేయటం. ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే ఈ కుక్క కులం ముసుగు తొడిగేస్తుంది. కులం ముసుగు తొడిగేసి కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ఈ కుక్క ప్రయత్నం చేస్తుంది. కేవలం ప్రసాదంలో కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైసీపీ 250 కోట్ల రూపాయలు దొబ్బేశారు. రెడ్ హ్యాండ్గా దొరికిపోయేటప్పటికి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి అర్థం కావట్లే. ఈ గుంపులో గోవింద ఈ కుక్కని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అలాగా వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారో అలాగే ఈ కుక్కను కూడా చేసేసి మాకేం సంబంధం లేదు, ఇది తెలుగుదేశం వాళ్ళు ఇంకొకరు చేస్తారని ఇది కులం కుట్రల్లో పెట్టేసే ప్రమాదం కూడా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా. అయితే ఈ కుక్క దీన్ని కుక్కని ఎందుకంటానంటే ఈ కుక్కలో ఉన్న కొన్ని లక్షణాలు కలిగి ఉంది. ఆ లక్షణాలు ఏంటి మీకు చూపిస్తాను రండి. చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు. నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే మంచి చేసినట్టు ఎప్పుడు తిట్లు తింటానే ఉంటాడు. ప్రతి అడ్డమైన ఎదవ, ప్రతి పౌరంబోక ఎదవ, ప్రతి రోడ్డు మీద తిరిగే ఓరకుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు. ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అనుభవించిన అవమానాలు అయ్యి. ఇప్పుడు ఈ అంబడికి ఒక రోడ్డు మీద వస్తుంది కదా, ఇప్పుడు ఇది పిచ్చుకొక్క అయిపోయింది. పిచ్చుకొక్క ఎలా బిహేవ్ చేస్తుంది? రోడ్డు మీద ఎవరిని పడితే వాళ్ళు కరుతుంది, ఎవరిని పడితే వాళ్ళ మేము మురుగుతుంది. ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ. ఈ కుక్కను ఎవరొకరు చెప్పించుకున్న దెబ్బ కొడితే ఇదిగో నన్ను కొట్టారంటే నా కులాన్ని కొట్టారు, ఇగో పలానా కులం ఆ కులానికి ఈ కులానికి అని ఈ కుక్క అంటే కులం గొడవలు రేపడానికి కేవలం గొడవ పెట్టుకుని వచ్చింది కుక్క బయటికి. ఏమంటే చూడండి ఒకసారి. ఏమంటే ఓ మాజీ మంత్రి కుక్క, ఈ కుక్క మాజీ మంత్రి అయి ఉండి లకారాలతో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మ గురించి ఆ మాటలు చూడండి ఒకసారి. నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యి. అంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందండి అక్కడ. అసలు ఈ కుక్క ఎందుకు వెళ్తుందో తెలుసండి? ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు, సిబిఐ ఇచ్చేసింది, నేషనల్ మీడియా అంతా కూడా అవును వైసీపీ హయాంలో ఇలా 250 కోట్లు అది జరిగిందని చెప్పేశారు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అసలు వీళ్ళు వేసే స్ట్రాటజీలు మామూలు విషయం కాదండి. ఈ కుక్క ఎలా తిట్టింది కదండి, ఆ పక్క ఓపెన్ చేయండి, పక్క ట్యాబ్. ఈ కుక్క పోలీసులతో కూడా తిరగబడిపోతుంది. పెట్టండి. ఇప్పుడు ఈ కుక్క పిచ్చుకొక్క అయిపోయింది కదండి. రోడ్డు మీద ఇప్పుడు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలి, ఒక కేసు అన్నీ వేయించుకోవాలి, లేకపోతే ఎవడో ఒకరితో 2 చెప్పు దెబ్బలని తినేస్తే ఇదిగో నన్ను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులం వాళ్ళు ఇగో నన్ను నా కులాన్ని కొట్టారు అనేది ఈ కుక్క ఇప్పుడు రోడ్డు ఎక్కాలి. అది ఇప్పుడు ఆ కుక్కకి ఇచ్చిన టాస్క్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుక్కకి మంత్రి పదవిని ముద్దేస్తారు, లేకపోతే ఎమ్మెల్యే సీటును ముద్దేస్తారు, అవసరమైనప్పుడు దీన్ని గొలుసు ఇప్పేస్తే ఈ కుక్క చేసే పని ఇది. ఇప్పుడు వీళ్ళు పిచ్చుకొక్క అనిపించింది నాకు. అంతకుముందు
వీడు ఒకసారి ఖమ్మం వెళ్ళాడు. ఖమ్మం వెళ్తే అప్పటికే వీడు మాట్లాడిన పనిమాల మాటలు ఉన్నాయి కదండి, తల్లి లాంటి భువనేశ్వరం అని రకరకాల మాట్లాడాడు కదా వీడు. మాట్లాడాడు ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. వీడు మా ఖమ్మం వచ్చాడో రే నా ఆపే నిరసన తెలియజేయండి అని ఆపితే ఈ కుక్క వెంటనే కులానికి ఆపాదించింది. అక్కడ ఈ కుక్కలో గజ్జి కుక్క కనిపించింది నాకు. గజ్జి కుక్క అంటే గజ్జి మనకున్న గజ్జి ఇంకోళ్ళకి అంటించేస్తాం కదండి. అలాగా ఈడు చేసిన అదోపంగా అక్కడ ఆపితే ఈడు వచ్చి ఇక్కడ కులానికి ఆపాదించడానికి ట్రై చేశాడు, కులానికి అంటించడానికి ట్రై చేశాడు. అక్కడ నాకు గజ్జి కుక్క కనిపించాడు వీళ్ళు. మీకు గుర్తుందో లేదో, సుమారుగా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో, బహుశా అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను, ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు. అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు సంపాదిస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున. ఇట్లా 50 లక్షల చందాలు వేసుకున్నంత కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన నేను మర్చిపోయాను. ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు. ఎవరు ఆ రోజున మాట్లాడింది? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో. అర్థమైంది కదండి. అప్పుడు కులానికి అంటగడద్దామని ట్రై చేసింది కుక్క. అప్పుడు ఆళ్ళు నాకు గజ్జి కుక్క కనిపించాడు. తర్వాత ఇది ఆన్ చేయండి. మసాజ్ల వరకు చేస్తాను. 25 అట్లా. బాగుంటది. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. అన్ని అంటే ఏంటి మెన్షన్ చేయండి. ఇది జనరల్గా ముసలి కుక్క. ఇది కుక్కకి పెళ్ళయింది, పెళ్ళైన కూతురు ఉంది, మనవరాళ్ళు అన్నీ, అంటే బాగా ముసలి కుక్క ఇది. కానీ ఈ కుక్కలో ఆ రోజున నాకు చిత్తకార్తె కుక్క కనిపించింది. వావి వరుసలు లేకుండా వయసుతో తారతమ్యం, నాకు తెలిసి కూతురు వయసున్న అమ్మాయిల కోసం అన్నీ చేస్తారా, నాకు కావాల్సిన అవి బాబోయ్ అసలు ఆ రంగుని మనం వెళ్ళలేము ఇప్పుడు. అప్పుడు నాకు ఈ కుక్కలో ఏం కనిపించిందండి, చిత్తకార్తె కుక్క కనిపించింది. తర్వాత అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడాడు, తల్లి లాంటి భువనేశ్వరం మీద మాట్లాడాడు. వావి వరుసలు తెలియని కుక్క కనిపించింది ఆ రోజు నాడులో. అది అంటే అలాంటి ఒక కుక్కలో ఎన్ని లక్షణాలు, నీచమైన లక్షణాలు. కుక్కలన్నీ మంచిగా ఉండవండి. చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు, మంచి కుక్కలు ఉంటాయి వాళ్ళందరి దగ్గర. కానీ కొన్ని ఓర కుక్కలు ఉంటాయి, కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, కొన్ని గజ్జి కుక్కలు ఉంటాయి. ఆ కోవలోకి వెళ్తాడు వీడు. అలాంటి కుక్క ఇది. ఈ కుక్క ఈరోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి నోటుకు వచ్చినట్టు వాగుతుందంటే ఖచ్చితంగా ఈ కుక్కకు టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు లడ్డు కల్తీ అనే వ్యవహారాన్ని దారి మళ్లించేయాలంటే ఈ కుక్క వచ్చి ఇప్పుడు 4 చెప్పు దెబ్బలు తినేసి ఇది కులాల గొడవగా మార్చేయాలి, లేకపోతే మరో టర్న్ తీసేయాలి. అసలు గొడవ మర్చిపోవాలి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి, హుండీ సొమ్ము నొక్కేసిన దొంగలందరినీ పక్కన కాపాడడానికి ఇప్పుడు ఈ కుక్క చేసే ప్రయత్నం ఇది. ఖచ్చితంగా చూడండి, ఎవడేం చెప్పినా ఆడి మీద ఆడే దాడి చేయించుకుని ఇక తెలుగుదేశం వాళ్ళు కులాల గొడవ ఇదని ఈ కుక్క ఇమీడియట్గా ఈ గజ్జి కులానికి అంటించేద్ది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా డీల్ చేయాలంటే కుక్కనే. దీన్ని ఖచ్చితంగా బోన్లో పెట్టాలి. చూడండి కుక్కను పడతారు, చూడండి కుక్కలు పట్టేవాళ్ళు వాళ్ళని పంపించాలి అండి పడ్డానికి. ఇటు పోలీసులు పంపించకూడదండి, ఆ కుక్కలు పట్టేవాళ్ళు చాలా టాక్టిక్స్గా పడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో పట్టించి ఆ కుక్కల వ్యాన్లో వేసి అందులోనే బంధించాలి. కుక్కకు పెట్టే ఫుడ్డే పెట్టాలి వీడికి.